ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా చికుర్బటి పుస్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోల మధ్య కాల్పులు జరగగా 6 నక్సల్స్ హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. 6 నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా చికుర్బటి పుస్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోల మధ్య కాల్పులు జరగగా 6 నక్సల్స్ హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గస్తీ కాస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. 6 నక్సల్స్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ రావు అందిస్తారు. లక్ష్మణ్ రావు, చెప్పండి, ఛత్తీస్గఢ్ లోని ఈ ఆపరేషన్ లో మొత్తంగా 6 నక్సల్స్ హతమారినట్టుగా తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది కూంబింగ్. యామిని, ఛత్తీస్గఢ్ కి సంబంధించిన బీజాపూర్ లో మళ్ళీ ఒకసారి తుపాకుల మోత మొదలైనట్లు, ఎంతో మంది రక్తసిక్తం అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రధానంగా ఇక్కడ హోలీ రోజున బాసువాడ 3 గ్రామస్తులను చంపిన నక్సలైట్ల ఇన్పుట్ ఆధారంగా ఈ డిఆర్జీ, సిఆర్పిఎఫ్ మరియు కోబ్రా సిబ్బంది సంయుక్తంగా బయటకు వచ్చి ఎన్కౌంటర్ జరుపుటకు నిశ్చయించినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ చెప్పారు. బాసువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పూర్బట్టి ప్రాంతంలో తాల్పేట్ నది అనే ఒకటి ఉంది. ఆ నది ఒడ్డున ఎన్కౌంటర్ జరిగినట్టు తను చెప్తున్నారు. సైనికులు ఆ ప్రాంతంలో ఇంకా మృతదేహం వెతుకుతున్నట్లు, హతమైన నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకొని కొన్ని ఏదైతే వీళ్ళు బాంబ్ బ్లాస్ట్లకి ఉపయోగించే సామాగ్రిని వాటిని ఆపరేషన్ ద్వారా ఈ వెతికి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నారు. ఎన్కౌంటర్ తర్వాత పోలీసు బలగాలు మొత్తం 6 నక్సలైట్లు అయితే ఇప్పటి వరకు వాళ్ళు చంపినట్లు తెలుస్తోంది. మరణించిన నక్సలైట్లతో పాటు 4 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ఎవరైతే బీజాపూర్ జితేంద్ర యాదవ్ ఉన్నారో ఎస్పీ గారు, వాళ్ళు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యామిని, అంటే ఇంకా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? సెర్చ్ ఆపరేషన్ ప్రధానంగా వాళ్ళు వెతుకుతున్నది ఏంటంటే అడవి ప్రాంతంలో ఇంకెక్కడైనా దీనికి పేలుడు పదార్థాలకు సంబంధించిన వివరాలు ఏమైనా దొరుకుతాయా, మృతదేహాలు ఇంకేమైనా దొరుకుతాయా, ఈ హోలీ రోజు వీళ్ళు ప్రధానంగా ఎందుకు ఇట్లా వీరు సామాన్యులపై చంపే ప్రయత్నం ఎందుకు చేశారనే విధంగా వీళ్ళు ఈ ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అంటే సామాన్యులపై దాడి నేపథ్యంలోనే ఈ సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అంటారు, అంతేనా? అవును, కేవలం హోలీ రోజున బాసువాడలో 3 గ్రామస్తులపై వీళ్ళు ఏదైతే నక్సలైట్లు మరి ఈ ఇన్ఫార్మర్లుగా మారి వీళ్ళు ఏదో చెప్తున్నారనే నెపంతోనే చంపడం జరిగిందని ఇన్పుట్ ఆధారంగా వీళ్ళు చెప్పారు ఎస్పీ గారు. అక్కడ డిఆర్జీ, వీళ్ళు సిఆర్టీఎఫ్ బృందాలు, కోబ్రా సిబ్బంది కలిపి మొత్తం 3 కేంద్ర బలగాలు కలిసి ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నట్టు ఎస్పీ వివరిస్తున్నారు. అంటే ఇందులో ఏ టీమ్స్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది? ఈ ప్రధానంగా డిఆర్జీ అనే ఒక బలగము, సిఆర్పిఎఫ్ అనే ఒక బలగం మరియు కోబ్రా అనే ఒక సపరేట్ సిబ్బంది, ఏదైతే ఎన్కౌంటర్లకి మాత్రమే వీరిని వాడతారో ఇలాంటి సిబ్బంది 3 కలిసి సంయుక్తంగా చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ మావోలు ఏ బలగాలకు చెందిన వాళ్ళు? అంటే రకరకాల పేర్లు ఉన్నాయిగా వీళ్ళకి. అయితే వీళ్ళు నక్సలైట్లను ప్లాటూన్లకు వివరించేసి వీళ్ళు చెప్తున్న వివరాలు ఏంటంటే ప్లాటూన్ నెంబర్ 10తో ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఈ కేంద్ర బలగాలు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ లో పాల్గొన్నవారు, ఈ జితేంద్ర యాదవ్ మాట్లాడిన వివరాల్లో అయితే ప్లాటూన్ నెంబర్ 10తో మాత్రం మాకు ఎన్కౌంటర్ జరిగిందని వివరించారు. అంటే లక్ష్మణ్ రావు, ఇలాంటి యాక్టివిటీస్ ఇంతకు ముందు కూడా అక్కడ ఏమన్నా పరిసర ప్రాంతాల్లో జరిగినాయా? ఈ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకి, ఈ బలగాలకి కామన్, ఈ పోలీసులకి మావోయిస్టులకి రెగ్యులర్ గా జరుగుతుంది. అంటే కామన్ పీపుల్ టార్గెట్ గా మీరు హోలీ రోజు చెప్తున్నారు కదా, ఏదైతే ఘటన జరిగిందో ఇన్ఫార్మర్స్ గా మారారన్న నెపంతో వాళ్ళని చంపడం జరిగింది అని, ఇలాంటి సంఘటనలు గతంలో ఏమైనా జరిగాయా? గతంలో లాస్ట్ ఇయర్ ఒకసారి జరిగినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో మాత్రం ఇది 2024 సంవత్సరంలో మాత్రం ఈ ప్రాంతంలో ఇదే ఫస్ట్ మావోయిస్టులు ఇట్లా సామాన్యులపై తిరగబడటం అనేది ఇదే మొదటిసారి. అంటే వీళ్ళు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ టైంలో 6 హతమారినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ ఎన్కౌంటర్ లో హతమార్చినట్టు తెలుస్తోంది. మరి ఈ టైంలో ఎవరికైనా పోలీసులకి గాయాలవ్వడం, వాళ్ళకి ఏమన్నా అంటే గాయాలవ్వడం కావచ్చు. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో? 6 అయితే హతమారారు కాబట్టి చాలా మంది బృందం అయితే చాలా పెద్దగానే ఉందని చెప్తున్నారు ఎస్పీ. అయితే ఇంతవరకు వీళ్ళు బులెటిన్ ఇచ్చింది మాత్రం ఎవరైతే నక్సలైట్లు చనిపోయారో 6 వాళ్ళది మాత్రమే ఇచ్చారు. వీళ్ళకి ఎటువంటి గాయాలైనా ఏంటి అనేది బులెటిన్ ఇంతవరకు ఎస్పీ గారు ఇవ్వడానికి సుముఖంగా లేరు అని తెలుస్తోంది. రైట్ లక్ష్మణ్ రావు, థ్యాంక్ యూ.